వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 9వ భాగము 63 నుండి 71 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. ఉన్నదానితోడ ఊరకుండక ముందు కలగబోవు ముప్పు తెలిసి, ఉన్నదానితోడ ఊరక ఉండక ముందు కలుగబోవు ముప్పు తెలిసి, కూడు కూర్చు చీమ గొప్పదనము చూడు, కూడుగూర్చు చీమ గొప్పదనము చూడు, కాళికాంబతనయ కనుము కృష్ణ. సంపాదించుకున్న ఆహార పదార్థాలతో అప్పటికప్పుడు సంతోషపడిపోకుండా, తృప్తి పడకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చీమలు ఆహార పదార్థాల్ని సరిపడినంతగా నిల్వ చేసుకుంటాయి. తమ ఆహారాన్ని నిల్వ చేసుకునే విధానం మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమానంగా ఉంటుంది. వాటిని చూసినప్పుడు చీమలు పుట్టల్ని భూమి లోపల, భూమి కంటే కొంచెం ఎత్తులో కట్టుకుంటాయి. వానలు వచ్చినా నీరు ప్రవేశించకుండా తగిన ప్రదేశం చూసి నిర్మించుకుంటాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా పుట్టల లోపల ఒక విధమైన వాతావరణం ఉండేలా తగు గాలి మార్గాల్ని ఏర్పాటు చేసుకుంటాయి. నిలవ ఉంచుకునే పదార్థాలు ఎంతకాలమైనా పాడైపోకుండా తమ నోటి నుంచి వెలువడే ఒక రకమైన ద్రవంతో, ఒక రకమైన పదార్థంతో ఆహార పదార్థాన్ని కప్పి ఉంచుతాయి. ఆ వాసనకి ఆహార పదార్థాలు పాడవు, ఇతర క్రిమికీటకాదులు కూడా వచ్చి చేరవు. నిల్వ ఉంచుకున్న పదార్థాల్ని 6 నెలల వరకు తింటుంటాయట. దీనిలో గ్రహించవలసిన భావం ఏమిటి అంటే, ఉన్నప్పుడు కష్టపడి పని చెయ్యాలి, ఆ సంపాదనలో కొంత భాగాన్ని అనుకోకుండా జీవితంలో ఏర్పడే అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని పొదుపు చేసి దాచుకోవటం ద్వారా ఎప్పుడైనా పని దొరికినా దొరకపోయినా, అనారోగ్యం వచ్చినా, పిల్లల అవసరాలకు, చదువులకు, పెళ్లిళ్లకి ఇవన్నీ జరగాలన్నా ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాచి యాచించే పరిస్థితి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధమైన పొదుపు పద్ధతుల్ని అవలంబిస్తే ఎప్పుడూ సంతోషంగానే గడపచ్చు. డబ్బు చేతిలో ఉంటుంది కనుక ఖర్చులు వచ్చినా దిగులు పడవలసిన అగత్యం ఉండదు. చీమకు ఉన్న తెలివి మనిషి కూడా ఉంది, కానీ పట్టుదల మాత్రమే ఉండదు. అవసరం వచ్చినప్పుడు చూసుకోవచ్చులేని ధీమా మనస్తత్వం. కనుక పొదుపు అనేది జీవితంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశమని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. మనిషి ముందు మంచి మాటలు పల్కుచు వెనుక తెగడువాడు వెర్రివాడు. మనిషి ముందు మంచి మాటలు పలుకుచు వెనుక తెగడువాడు వెర్రివాడు. ఇట్టి వారినెప్పుడు గట్టిగా కనిపెట్టు, ఇట్టి వారినెప్పుడు గట్టిగా కనిపెట్టు, కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది ఒకే మాటని పలువురి దగ్గర రకరకాలుగా చెబుతూ ఉంటారు. వారు చెప్పే మాటల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటం కష్టం. ముఖప్రీతి కోసం
ఎదురుగా పొగుడుతూ ఉంటారు. అక్కడి నుంచి తప్పుకోగానే అప్పటి వరకు తాము ఎవరిని పొగిడారో వాళ్లని ఇతరుల ముందు తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు నీళ్లల్లో దాగిన ముళ్ళులాగా ఉంటారు. ముఖప్రీతి కోసం మాట్లాడేవారు కొన్ని సందర్భాల్లో ఎదటి వాళ్లు తమ యజమానులై వారు చెప్పే మాటల్లో తప్పులున్నాయని గ్రహించినా అది తప్పు అని తమ యజమానికి చెప్పే ధైర్యం తెగింపు లేక ఎందుకులే లేనిపోయిన సమస్యలు అనుకుని మెచ్చుకోలుగా, ఇంకో రకం వాళ్ళు తమ యజమానులు గాని మిత్రులు గాని మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిని మాట మాటకు పొగుడుతూ ఉంటారు. అందువల్ల వారు తెగ సంతోషపడిపోయి ఆ విధంగా స్తుతి చేసిన వారికి బహుమతులిస్తారు. ఇలాంటి వారితో ప్రమోదమే గాని ప్రమాదం పెద్దగా ఉండదు. కానీ ప్రమాదకరులైన వాళ్ళు ఎవరంటే ఎదుట వారిని ప్రసన్నం చేసుకోవటానికి ఎన్ని ఎత్తులైనా వేస్తారు, ఎన్ని అసత్యాలైనా పలుకుతారు. పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ అత్యంత విశ్వాసపాత్రులుగా నటిస్తూ తెగ పొగిడేస్తూ ఉంటారు. అలా ఎదుటివారిని పొగిడేవారిని ఎవ్వరూ అనుమానించలేరు. ముందు అలా పొగిడి పొగిడి తన పని కానిచ్చుకుని వెళ్ళిపోయిన తరువాత ఎవరిని పొగిడాడో వారినే అదే నోటితో తెగ దూషిస్తూ విమర్శిస్తూ అపఖ్యాతి పాలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీరు ఇటువంటి వాళ్ళు ధూర్తులు. అతి వినయాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ముందు నుంచి కనిపిస్తూ వచ్చే ప్రమాదం కంటే వెనక నుంచి తెలియకుండా వచ్చేదే చాలా భరించలేని ప్రమాదం అన్నమాట. అదే ఎక్కువైన ప్రమాదం. కనుక ఇటువంటి నయవంచుకుల విషయంలో జాగ్రత్తగా మసలుకోవలసిందిగా గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. ఉన్నదానితోడ సురుతరానందము పొందవలయు నరులు పుడమినప్పుడు, ఉన్నదానితోడ సురుతరానందము పొందవలయు నరులు పుడమినప్పుడు, ఆశ ఎక్కువైన నాశము కలుగును, ఆశ ఎక్కువైన నాశము కలుగును, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. భూమి మీద మానవులు తమకు ఉన్నదానితోనే సంతృప్తి పడటం నేర్చుకోవాలి. అందువల్ల ఆనందం కలుగుతుంది. ఆశ మరీ ఎక్కువైతే, లేదు ఆశ దురాశగా మారితే నాశనం తప్పదు. మనకి పెద్దలు చెబుతారు, దురాశ దుఃఖమునకు చేటు. ఆశ అనేది లేనిదాన్ని పొందాలి అనే కోరికని కలిగిస్తుంది. హద్దులను మీరి ప్రవర్తించేలా చేస్తుంది. పొందాలని ఆశపడేది ధర్మమైందా అధర్మమైందా అనే విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. ఆశ అనే దానికి అంతం ఉండదు, హద్దులు ఉండవు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలి అనే తపంలో పడేస్తుంది. తన దగ్గర ఉన్నంతలోనే ఖర్చు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాక తన దగ్గర లేని దానిని కూడా చేర్చి ఖర్చు చేయాలనే ఆశ ఉంటే అప్పుల పాలైపోతారు. ఆ తరువాత మనశ్శాంతి కరువవుతుంది. ఉన్నంతలో సర్దుకుపోతున్నప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. మితిమీరిన ఆశల మూలాన, లేదు అలవిగాని ఆశల వల్ల అతి దుఃఖం కలుగుతుంది. దురాశ దుఃఖానికి చేటు అని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళు చెప్పింది అనుభవపూర్వకంగానే చెప్పారు. ఇది మనకు కూడా అనుభవపూర్వకమే. ఆశ హద్దులు దాటితే ప్రమాదాలు ఇబ్బందులు వస్తాయి. ఆశ దుఃఖ పాశం లాంటిది. ఆశాపాశాలకి లొంగకూడదు. అందువల్ల దేని మీద విపరీతమైన ఆశ లేకుండా బ్రతుకు మీద ఆశను, ఏదైనా సాధించాలనే మంచి ఆశను పెంచుకోవాలి. దురాశల్ని తొలగించుకోవాలి. ఆశల్ని వీడకపోతే ఎప్పటికీ తృప్తి ఉండదు. కాకపోతే
ఆశ అనేది లేకపోతే జీవితానికి ఒక గమ్యం ఉండదు అని కూడా పెద్దలు చెబుతారు. ఆశ, నిరాశ ఈ రెండిటి మధ్య జీవితం సహజంగా సాగుతూ ఉంటుంది. ఏదైనా అతి సర్వత్రా వర్జియేత్ మానే టూ మచ్ ఈజ్ ఆల్వేస్ నాన్ సెన్స్ అని ఇంగ్లీష్లో కూడా ఒక మాట చెబుతారు. అంటే అతి సర్వత్రా వర్జియేత్, దేంట్లోనైనా అతి చేటు కలిగిస్తుంది. కనుక ఈ ఆశ తగినంత వరకు మన శక్తియుక్తులు, మన అవసరాలు, అవకాశాలు చూసుకొని ఆశ నిలుపుకోవాలే తప్ప పెద్ద పెద్ద గాలి మెడలు కట్టి దురాశలోకి వెళితే జీవితం దెబ్బతింటుంది. అలాగే ఎప్పుడూ నిరాశలోనే ఉంటే జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించలేము, ఆ జీవన సార్థక్యాన్ని పొందలేము అన్నమాట. కనుక తృప్తిగా జీవించాలి అంటే నిరాశను వదిలేసి దురాశల్ని అదుపులో పెట్టుకుని ఆశావహమైనటువంటి మంచి పనులను చేస్తూ ఉండాలి అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు ఈ పద్యంలో తెలియచేశారు. తిన్నవారికేమో తిన్నగా రగదు, లేని వారికేమో లేదు తిండి. తిన్నవారికేమో తిన్నగా అరగదు, లేని వారికేమో లేదు తిండి. విశ్వజనుల తీరు వింతలైయుండురా, విశ్వజనుల తీరు వింతలైయుండురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. బాగా సంపదలుండి కావలసినవి కొనుక్కుని తినగలిగిన వారు ఎక్కువగా తినలేరు, తింటే అరగదు. అలాగే దేనైనా ఎంతైనా తిని హరాయించుకోగలిగిన బీదవారికి అసలు తినటానికే ఏమీ దొరకదు. ఒక చిన్న ఉపమానం చెబుతారు. 100 కేజీలున్న బస్తాని, అంటే 100 కేజీల బరువున్న బస్తాని అవలీలగా మొయ్యగలిగిన వాడికి ఆ 100 కేజీలు బరువున్న బస్తాని కొనేటటువంటి తాహతుండదు. అదే ఆ 100 కేజీల బరువున్న బస్తాని అవలీలగా కొనగలిగే వాడికి మోసే శక్తి ఉండదు. కనుక లోకంలో ఇది చాలా వింతగొలిపే పరిస్థితి. డబ్బు కూడబెట్టే వారి వద్దకే ధనం వచ్చి చేరుతుంది. ఎవరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఎంత సంపాదించినా అది కేవలం తినడం కోసమేగా. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పటం అందుకేగా. ఆ తిన్నది సక్రమంగా జీర్ణం చేసుకోగలిగిన వారు ఎంతో అదృష్టవంతులు, గొప్ప ధనవంతులు కూడా వాళ్లే. కానీ ఎంత ధనం సంపాదించినా, చేతి నిండా సొమ్ములున్నా కొంతమందికి ఇష్టమైన అన్ని పదార్థాలు తినలేరు. వేరే వాళ్లేమో శుభ్రంగా గార్లు, బూర్లు, చక్కెర బొంగలి అన్నీ ఆరగిస్తూ ఉంటే వీళ్ళేమో ఉప్పు, కారం, పులుపు, తీపి లేని పదార్థాల్ని, చప్పటి పదార్థాల్ని ప్రత్యేకంగా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే తింటే వారి ఆరోగ్యానికి సరిపడదు, తింటే అరగదు. ఎంత ధనవంతులైనా భోజనం దగ్గర వారి దుస్థితికి కుమిలిపోతుంటారు. మానవుల జీవన విధానాల్లో ఇలాంటి వైవిధ్యాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఉన్నవారికి తింటే అరగదు, లేని వారికి తినటానికి ఏమీ దొరకదు అని మనం చెప్పుకుంటాం. ఏదేమైనా ఈ లోకంలో కడుపు నిండా తిని హరాయించుకోగలిగిన వారే గొప్పవాళ్ళు. ఉన్నవారు లేని వాళ్లకి కొంత దానం రూపంలో సహాయం చేస్తుంటే దానం చేసిన తృప్తి కలుగుతుంది. తృప్తి చెందిన మనిషి ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు ఉన్నవాళ్లు కూడా లేనివాళ్ల మాదిరిగా ఏదైనా ఏ కొంతైనా తిని జీర్ణం చేసుకోగలిగే శక్తిని పొందుతారేమో. కనుక లేని వారికి సహాయం చెయ్యాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. పెద్దవారి పట్ల వినయములేనట్టి జనులు బాగుపడరు జగతిలోనా.
పెద్దవారి పట్ల వినయము లేనట్టి జనులు బాగుపడరు జగతిలోన. వినయధనము తోడ విజయము చేకూరు. వినయధనము తోడ విజయము చేకూరు. కాళికాంబ తనయ కనుము కృష్ణ. పెద్దవారి మీద గౌరవం లేని వాళ్ళు లోకంలో ఏమీ బాగుపడరు. వినయం అనేది ఒక మంచి గుణం. ఈ గుణం ఉన్నవాళ్ళు ఎలాంటి వాటిలోనైనా ఎక్కడైనా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే మనకంటే వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవాళ్ళు, సంఘంలో గౌరవనీయతను బట్టి పెద్దవారు, గురువులు, ఉపాధ్యాయులు, అలాగే విద్యావంతులు, మంచి పండితులు అందరూ కూడా పెద్దవారి కోవలోకే వస్తారు. జీవితంలోని వారి అనుభవ సారం వారిని పెద్దలుగా నిలబెడుతుంది. మాటలు చేతలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. అందువల్ల పెద్దల్ని కలిసినప్పుడు వినయం ప్రదర్శించాలి. అప్పుడు ఎన్నో మంచి విషయాలు వారి నుంచి మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆ విషయాలు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి ఉపయోగపడవచ్చు. అలా కాకుండా పెద్దలంటే గౌరవం లేకుండా వారి ఎడల నిరసన భావాలు ప్రదర్శించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. వినయం లేని ప్రవర్తన తీవ్రమైన కష్ట నష్టాలకు దారి తీస్తుంది. ఇవాళ రోజున మనం చిన్నవారం అయి ఉండొచ్చు, లేదు ఏ రంగంలోనూ ముందు వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ మనకి వయసు వస్తుంది, మనం పెద్దవాళ్ళం అవుతాం, మనకి అనుభవం వస్తుంది. ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్ళి మనము పెద్దవాళ్ళం అనే భావం మనకు వస్తుంది. కానీ ఆ ఎదుటి వారి నుంచి ఆ వినయము, ఆ పెద్దరికానికి ఇవ్వవలసిన గౌరవము మనం పొందలేనప్పుడు మనకి మన ప్రవర్తనలోని లోటు తెలుస్తుంది. మనం పెద్దవాళ్ళం అయ్యాం, పెద్దరికం వచ్చింది, సంఘంలో ఒక స్థాయిలోకి వచ్చాము. కానీ ఎదుటి వాళ్ళు మన వయసుకి మన స్థాయికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా, వినయాన్ని చూపించకుండా, పెద్దలు అనేటటువంటి భావాన్ని ప్రకటించకుండా ఉంటే మనకి ఎంత చిన్నతనము, ఎంత దుఃఖము, ఎంత కష్టము, ఎంత బాధ కలుగుతుందో అదే ఇతరులకు మనం కలిగించకుండా ఉండటమే ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మము అని భాగవత ధర్మం బోధిస్తుంది. కనుక పెద్దల ఎడల అగౌరవం ప్రదర్శించి ఉండటం చేత విపత్కర సమయాలు వచ్చినప్పుడు ఎవరూ దగ్గరకు రారు సరికదా. వస్తే మళ్ళీ ఏమి అగౌరవం చేస్తాడో ఏమిటో అని దూరంగా ఉంటారు. ఇది తీరని నష్టాన్ని కలుగచేస్తుంది. పెద్దల్ని గౌరవించటం మూలాన మనకు పెద్దగా ఖర్చు అయ్యేదేముండదు. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి సహాయం లభిస్తుంది. అందువల్ల పెద్దల పట్ల వినయం, గౌరవభావంతో మెలగటం వల్ల వృద్ధిలోకి వస్తారు, విజయాలు సాధిస్తారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యం ద్వారా తెలియచేశారు. పనులు చేయునాడు ఫలితము లేనిచో మూఢుడైనాడుగు ముందుకిడడు. పనులు చేయునాడు ఫలితము లేనిచో మూఢుడైనాడుగు ముందుకిడడు. ఫలితమాస చేసి పనిచేయుదురు జనుల్. ఫలితమాస చేసి పనిచేయుదురు జనుల్. కాళికాంబతనయ కనుము కృష్ణ. పని చేస్తున్నప్పుడు వానికి సరైన విలువ లేకపోతే తెలివి లేని వాళ్లైనా మందమతులైనా కూడా ముందుకు రారు. ఫలితాన్ని ఆశించి మాత్రమే ప్రజలు పని చేస్తూ ఉంటారు. మానవ నైజమే అంతా పొట్టకూటి కోసమే కదా పని చేసేది. పని అయిన తర్వాత వచ్చే కూలి డబ్బులతోనే ఇంటిల్లిపాతి జీవనం సాగిస్తారు. ఇది సామాన్యుని జీవన చిత్రం. ఎవరైనా తిండి గింజలు పని చేసుకుని సంపాదించుకోవాల్సిందే. ఊరికినే ఎవరూ ఏమీ ఇవ్వరు. అలాంటప్పుడు పని చేసినప్పుడు దానికి తగిన ఫలితాన్ని ఆశించటంలో తప్పులేదు. అది ధర్మమే. అది రాకపోతే చేసిన శ్రమ వృధా అవుతుంది కదా.
ఆ డబ్బుల మీదే బ్రతికేవారు పస్తులుండవలసిన పరిస్థితులు వస్తాయి. పస్తులుంటే మర్నాడు పనిచేయలేరు. ఇవన్నీ ఒకటి మరొక దానితో ముడిపడిన వ్యవహారం. డబ్బులు వస్తాయనే ఉత్సాహంతోనే ఎవరైనా పనిచేస్తారు. పని చేసినా డబ్బులు రావు, దండగే అని భావిస్తే పని చేయటానికి ఎంత పిచ్చాడైనా మూర్ఖుడైనా ముందుకు రాడు. పనికి తగిన ఫలితం, దానితో పాటు సముచిత గౌరవం లేదు ఆదరం లభించినప్పుడు మాత్రమే ఎవరికైనా ఉత్సాహం కలుగుతుంది. మరింత ఆసక్తితో పనులు చేయటానికి పూనుకుంటాడు. ఫలితం రాని పనులు చేయటానికి ఎవ్వరూ ఆసక్తి చూపరు కదా. బుద్ధిహీనుడు కూడా ప్రయోజనాన్ని ఆశించే పనికి పూనుకుంటాడు. అందుకే ప్రయోజనకరమైన పనులు మాత్రమే చేయటానికి ఇష్టపడతారు గాని ఊరికే వచ్చి మీకు పని చేయమంటే ఎవరూ రారు. అలాగే మనం కూడా ఎవరి శ్రమను దోచుకోకూడదు. సోషలిజం అనో లేకపోతే కమ్యూనిజం అనో ఏది చెప్పినా కూడా ఎదుటి వారి శ్రమని మనం ఏమీ చెల్లించకుండా దోచుకోకూడదు. అది ఆశీర్వచన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు. ఏదైనా సరే మనం ఇతరుల నుండి పొందిన దానికి వారి శ్రమకి తగిన ఫలితాన్ని చెల్లించాలి అని అంటూ పై పద్యంలో శ్రీ గురుదేవులు వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు. కలియుగమునందు కన్నవారిని కూడా జనులు సొమ్ము కొరకు చంపుచుందురు. కలియుగమునందు కన్నవారిని కూడా జనులు సొమ్ము కొరకు చంపుచుందురు. పశుల కంటే హీనుల సుర సంతానము, పశుల కంటే హీనులు అసుర సంతానము వీరు. కాళికాంబతనయ కనుము కృష్ణ. కలియుగంలో తల్లి తండ్రి బంధుత్వాలు అన్నీ మరిచి డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారిపోయి అందుకోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా పాశవికంగా చంపుతున్నారు. ఈ లోకానికి రావాలంటే ఎవరికైనా తల్లిదండ్రులే మూలం. ప్రాణి పుట్టుక తల్లి గర్భం నుంచి జరగవలసిందే. ఈ భూమి మీద పుట్టి ఎన్నో విధాలైన ఆనందాల్ని భోగాల్ని అనుభవించటానికి కారణభూతులైన వారు తల్లిదండ్రులే. ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన పిల్లల మధ్య రక్త సంబంధం ఉంటుంది. ఆ సంబంధమే వారి మధ్య ప్రేమానురాగాల్ని, మా అన్న మా చెల్లి అనే ఆత్మీయ బంధాల్ని ఏర్పరుస్తుంది. ఇలాంటి బంధం జంతువుల్లో పక్షుల్లో కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏమైనా ఇబ్బంది వస్తే మిగతా వారంతా వచ్చి కూర్చుని వచ్చిన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల్లో తల్లి తండ్రి పిల్లలలో ఏ ఒక్కరికి బాధ వచ్చినా ఆ బాధ తమ అందరిదే అయినట్లు తప్పిస్తారు. తల్లిదండ్రులు మరింతగా బాధపడతారు. ఒకరికొకరు మాట వరుస కూడా ఎలాంటి చెడు మాటలు మాట్లాడుకోరు ఆ సమయంలో. అదే కుటుంబ బంధం. కానీ రోజులు మారిపోయాయి. మానవుల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని పరిస్థితులు ఈ కలియుగంలో దాదాపు దాపరించాయి. బాంధవ్యాలు బంధుత్వాల కంటే ధనమే అన్నిటికీ మూలమనే భావం ఈ రోజుల్లో బాగా ప్రజ్వరిల్లుతోంది. అందువల్ల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు మొదలైన అపురూపమైన బంధుత్వాల్ని సైతం నిస్సంకోచంగా విడనాడి ఆస్తుల కోసం, సంపదల కోసం రాక్షస ప్రవృత్తుల్ని సంతరింపచేసుకుని అవసరమైతే వారిని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇలాంటి ప్రవర్తన పశువుల్లో కూడా ఉండదు. విచక్షణారహితంగా ప్రవర్తించే ఈ మనుషులు పశువుల కంటే నీచులు, కఠినాత్ములు, రాక్షస జాతిలో పుట్టదగిన సంతతి. ఇలాంటి వారు
జనావాసాల మధ్య తిరగకూడదు. ఇలాంటి వారి వల్ల మానవ సంబంధాలు పతనమవుతాయని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. వాయుండు జగతి ప్రాణులన్నిటిలోన అందరికిని ఒకటే ఆకాశము. వాయువుండు జగతి ప్రాణులన్నిటిలోన అందరికిని ఒకటే ఆకాశము. పంచభూతములకు ప్రాణులన్ని సమమే. పంచభూతములకు ప్రాణులన్ని సమమే. కాళికాంబతనయ కనుము కృష్ణ. జీవం ఉన్న అన్ని ప్రాణుల్లోనూ ప్రాణవాయువు ఉంటుంది. అదే వాటి చైతన్యానికి మూలాధారం. జీవరాశులు అన్నింటికీ ఒక్కటే ఆకాశం ఉంటుంది. అదేవిధంగా పంచభూతాలన్నిటికీ సర్వ ప్రాణులు సమానమే. గురుదేవులు ఈ పద్యంలో సర్వ ప్రాణులకు దైవం ఏ విధంగా జీవించే భాగ్యాన్ని కల్పించింది వివరించారు. మన కంటికి కనిపించిన వాయువు సర్వ ప్రాణుల్లోనూ ఉండి వాటికి ప్రాణాధారమై భౌతిక దేహాలకు చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ వాయువే అన్ని ప్రాణుల్లోనూ అంతర్గతంగా సంచరిస్తూ జీవికి లేదు ప్రాణానికి ఉద్దీపన కలిగిస్తుంది. ఈ ప్రక్రియను ప్రాణులన్నిటిలోనూ, అవి పెద్దవైనా చిన్నవైనా, దైవం ఒకే విధంగా కల్పించాడు. అట్లే ఆకాశం అనేది భూమికి ఒక పై కప్పులాగా అన్ని జీవరాశులకు సమానంగా ఉండి భూమికి ఆకాశానికి మధ్య ఏర్పడే వాతావరణ మార్పును, అనగా సూర్యుని వెలుగుని, చంద్రుని చల్లదనాన్ని, వర్షాలను, చలి, ఎండ, అలాగే ప్రకృతిలో జరిగే మంచి చెడుల్ని సమానంగా అనుభవించే అర్హతని, భాగ్యాన్ని అన్ని జీవులకి సమంగా అందించాడు. అలాగే పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి అనేవి ప్రతి జీవిలోనూ నిబిడీకృతమై ఉండి పంచ ప్రాణాలుగా వెలుగొందుతూ దేహానికి పెరుగుదలను, ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రాణశక్తికి ఉత్తేజకరమైన స్థితిని కల్పిస్తాయి. పంచభూతాలకు ప్రాణులన్నీ సమానమే. వీటికి భేదభావం లేదు, పక్షపాతము ఉండదు. సమస్త ప్రాణుల పట్ల సమభావాన్ని ప్రదర్శిస్తాయి. భగవంతుడు జీవరాశికి సమానంగా పంచి ఇచ్చిన ప్రసాదాలు ఈ పంచప్రాణాలు. ఇవే పంచభూతాలు. వీటన్నింటినీ అనుభవించే హక్కును దేవుడు ప్రాణులన్నింటికీ ఒకే విధంగా కల్పించారు అని పై పద్యంలో గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేస్తున్నారు. ఇరుగు పొరుగువారు ఈసడించినప్పుడు చిన్న బుచ్చుకొనక చెలగునాడే. ఇరుగు పొరుగువారు ఈసడించినప్పుడు చిన్న బుచ్చుకొనక చెలగునాడే. కార్యసిద్ధి కలుగు కష్టాలు తొలగును. కార్యసిద్ధి కలుగు కష్టాలు తొలగును. కాళికాంబతనయ కనుము కృష్ణ. సాటివాళ్లు ఈర్ష్యాభావంతో మనం చేసే ప్రతి పనిని విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలకి ఏ మాత్రం చిన్నబుచ్చుకోకుండా తలపెట్టిన మంచి పనుల్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కష్టాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. లోకంలో
ఏ పని ప్రారంభించినా ముందుగా ఆ పనులను చెడగొట్టడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటూనే ఉంటారు. అనేక అవరోధాలు కల్పిస్తూ ఉంటారు. తోటివారికి సాయపడరు సరిగదా, ప్రోత్సహించరు, నిరాశపరుస్తారు. ఏదైనా పని గురించి తెలుసుకోవడానికి కొందరి ఇరుగు పొరుగు వారిని, తెలిసిన వారిని అడిగినప్పుడు ముందుగా అది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటూ నీరసింపచేస్తారు. నేను ఎలాగైనా చేస్తాను, మీరు దాన్ని దయచేసి వివరాలు చెప్పండి అని 1కి 2 సార్లు అడిగితే వారు విసుక్కుంటూనో ఈసడించుకుంటూనో మనసు గాయపడే విధంగానో మాట్లాడి మనం ఆ పని చేయలేమేమోననే భావన మనలో కలిగే విధంగా ప్రవర్తిస్తారు. కానీ నిజమైన కార్యసాధకులు తత్తరపాటు పడకుండా, చిన్నబుచ్చుకోకుండా ఎవరు ఏమనుకున్నా అనుకున్న పనిని ప్రారంభించి ముందుకు సాగాలి. ముందుకు వెళ్లటం మూలాన కలిగే అనుభవాల్ని, లాభాల్ని దృష్టిలో ఉంచుకొని మనసును పూర్తిగా దానిపైన లగ్నం చేయటం వల్ల పని సులువుగా అనిపిస్తుంది. పని మీద పూర్తి అవగాహన ఏర్పడినప్పుడు దానిపై పట్టు లభిస్తుంది. పట్టు సాధించినప్పుడు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరిగినప్పుడు తేలికగా విజయం లభిస్తుంది. అందువల్ల ప్రారంభంలో నిరాశపరిచి నిస్పృహకు గురి చేసినా తలపెట్టిన పనిని మాత్రం శ్రద్ధతో, అంకిత భావంతో విసుగు చెందకుండా పూర్తి చేయటానికే మనం మొగ్గు చూపాలి. అదే కృషీవలుడి లక్షణము అంటూ గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణులు కార్యసిద్ధి కలగటానికి ఏ విధానాలను అనుసరించాలో, అందులో ఏర్పడే కష్ట నష్టాల్ని అధిగమించి విజయాల్ని ఎలా సాధించాలో ఈ పద్యంలో తెలియచేశారు.